ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అహంభావ విశిష్టమైన ఆ మనస్సు నుండి పూర్వానుభూతి స్మృతిని అనుసరించి మనకి ఏదైతే గతంలో ఉన్నటువంటి స్మృతి వాసనలు ఉంటాయో వాటిని అనుసరించే తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి వాసనలు తయారవుతాయి. ఇలా ఈ భూత తన్మాత్రలు పంచభూతాలు ఈ శబ్ద తన్మాత్రాల నుండి ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు అనేవి కల్పించబడిన తర్వాత చిత్తమే ఆత్మ అయినటువంటి జీవుడు. ఆత్మ ఏమవుతుంది? చిత్తాన్ని ఆశ్రయించుకొని జీవుడుగా మారుతుంది. మరి అది ఏ విధంగా ఏ బ్రహ్మమైతే సర్వవ్యాపకమై ఉంటుందో దాని అందే అనుకోకుండా కాకతాళీయంగా జగత్తునే దర్శిస్తూ ఉంటుంది. ఎందుకు? వాడు ఉపాధిగతుడైన జీవుడై ఉన్నాడు కాబట్టి, వాడు చిత్తమాత్రుడై ఉన్నాడు కాబట్టి, వాడు అహంభావమే విశిష్ట రూపంగా దాల్చుకొని మనస్సు నుండి గతవాసనలను ఆవిర్భవించుకొని ఏ శబ్ద తన్మాత్రలు దాని నుండి పంచభూత సమ్మిశ్రితమైన దేహాన్ని తెచ్చుకున్నాడో ఆ దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు వాడు బ్రహ్మమే అయ్యున్నప్పటికీ కూడా అనుకోకుండా వాడు దేహాన్ని పొందినప్పుడు ఇక ఆ జగత్తునే దర్శిస్తూ ఉన్నాడు. అయితే ఇది సత్తా అసత్తా అంటే సత్తే అయ్యుండుగాక అసత్తే అయ్యుండుగాక, కానీ మనసు దేనినైతే దీర్ఘకాలం భావిస్తూ ఉంటుందో సత్తు అని, అది ఆ సత్రూపమనే అంటే సత్యత్వముగా స్థిరత్వముగానే అది కనబడుతూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ, అంతేకాదు ఇక ఇక్కడ ఉత్పత్తి ప్రకరణంలో సత్యోపదేశము అని సత్యాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా ఏమంటున్నారు అంటే, అత్రైవోదాహరం తీమామితిహాసం పురాతనం రాక్షస్యోక్తం మహాప్రశ్న జాలమావలితాఖిలం. కర్కటు ఉపాఖ్యానము అంటే కర్కటి అనేటువంటి రాక్షసి యొక్క వర్ణనాన్ని గురించి తెలియజేస్తూ, నీకు రామ నేను ఈ సందర్భం ఒక పురాతనమైనటువంటి ఇతిహాసాన్ని జరిగినటువంటి విషయాన్నే ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగింది అనే విషయాన్నే ఇతిహాసం అని మన పెద్దలు ప్రవచిస్తూ ఉంటారు. అలాగే ఈ పురాణ ఇతిహాసం పాతదైనటువంటి ఈ విషయాన్ని అనుసరింపబడినటువంటి విషయాన్ని నేను నీకు ఒక దానిని తెలియజేస్తాను. దీని యందు మరి కర్కటి అనబడే రాక్షసి చేత చెప్పబడిన వేదాంత తత్వాన్ని ఇమిడి ఉన్నటువంటి గొప్ప ప్రశ్నలు ఉన్నవి. దీనిని నువ్వు శ్రద్ధగా విను అని చెబుతూ, నకదాచన సాతృప్తి ముపాయాత మహోదరి వడవానల జిహ్వేన చింతయామాస చైకదా అస్థికజ్జల పంకాద్రేవి ద్రేరి ఓగ్రాశాల భంజిక హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటి నామ రాక్షసి. హిమాలయం పర్వతమునికి ఉత్తర భాగంలో కర్కటి అని ఒక భయంకరమైన రాక్షసి నివసిస్తూ ఉన్నది. విశూచిక అధ్యాయ బాధిక అనే 2 పేర్లు కూడా ఆ రాక్షసికి ఉన్నవి. అయితే దాని యొక్క రంగు ఎలా ఉన్నది అంటే నల్లగా కాటుకులాగా ఉన్నది. కార్యాలన్నీ అది చేసే కార్యాలు ఎలా ఉన్నాయి అంటే అతి భయంకరాలై ఉన్నాయి. చూడడానికి అది కృశాకార అయినప్పటికీ చూచేటప్పుడు దాని యొక్క ఆకారం కృషించిపోయినట్లు కనిపిస్తుంది. కానీ దాని బలము చూద్దామా, వింధ్యాటడవిలాగానే ఉంటుంది. అంటే అది అసామాన్యమై ఉంటుంది. అయితే దాని యొక్క కళ్ళు గుంటలబడి అగ్నిలాగా ఉజ్వలమై మండుతూ ఉన్నాయి. అంతేకాదు అది నల్లని నీలవసనాన్ని ధరించింది. అంటే మరి నీల వస్త్రాన్ని ధరించింది.
ధరించడం వల్ల మరి అది ఎలా కనపడుతుంది? రాత్రి వేళల్లో అయితే దానిని చూస్తే అది లేనిదేనా, అబద్ధమై ఉన్నదా అనిపిస్తుంది. దాని యొక్క ఉత్తరీయపు వస్త్రాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సజల జలాలలాగా నీళ్ళలా కదలాడుతూ ఉన్నవి. అది నిరంతరం కూడా పెద్ద మేఘబింబంలాగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు చీకట్లలాగా ఉండే దాని యొక్క వెంట్రుకలు పైకి రేగి ఉంటాయి. అంతేకాకుండా నేత్రాలు ఎలా ఉన్నాయి అంటే విద్యుల్లతల్లాగానే మెరుపు తీగలల్లే ఉజ్వలంగా ఉంటాయి. దాని యొక్క తొడలు తమాల తరువుల వలె ఉన్నాయి, అంటే గానుగు చెట్లులాగా ఉన్నాయి. అంతేకాదు విశాలమై ఉన్నాయి. దాని గ్రోళ్ళు శూర్పాగ్రాలకు మళ్ళీ అంటే తీక్షణంగా ఉన్నాయి, వైడూర్యమణుల్లాగా ఉజ్వలంగా ఉన్నాయి. ఆ రాక్షసి నవ్వినప్పుడు భస్మము లేక మంచో పడుతున్నట్లుగా అనిపిస్తుంది. దాని యొక్క నోటి తుంపరలు బూడిదరాలినట్లుగాను మంచు కురిసినట్లుగాను ఉన్నది. అంతేకాదు అది ఏ పుష్పమాలగా ఒకదానిని ధరించింది. అది పుష్పమాల అంటే కాదు, ఏ విధంగా అంటే మనుషుల యొక్క కంకాలాలను మాలలుగా చేసి పుర్రెలను కంకాలాలను అది పూలమాలగా ధరించేది. అది బేతాళాలతో కూడుకొని ఇంకా ఇతర పిశాచాలతో కూడుకొని నృత్యం చేస్తూ ఉంటుంది. అది నృత్యం చేసేటప్పుడు ఏ విధంగా అంటే ఆ మానవుల యొక్క కంకాల కుండలాలన్నీ కూడా కదిలిపోతూ ఉండేవి. అప్పుడు పైకి లేచిన చేతులను చూచిన సూర్యున్నే మింగబోతుందా అన్నట్లుగా ఉంటుంది. దానికి తగిన ఆహారం లభించకపోవడం వలన దాని యొక్క జఠరానలము అంటే దాని యొక్క మండుతున్న ఆకలితో మండుతున్నటువంటి కడుపు ఎల్లవేళలా కూడా మండుతున్న బడబానలములాగానే తీక్షణమైన మంటలాగా అది అలా ఉంటుంది. అంటే తృప్తి లేకుండా ఉంటుంది, ఎల్లప్పుడూ ఏదో ఒకటి తినాలి అని ఆకలితోనే ఉంటుంది. అయితే అది అట్లా ఉంటూ ఉంటూ ఒకసారి ఆ రాక్షసి పూర్తిగా తన యొక్క ఆకలి తీరట్లేదు, ఒక్కనాడు కూడా సంతృప్తిగా తినట్లేదు అని ఇలా తలపోస్తూ ఉన్నది. జంబూద్వీపగతాన్ సర్వాన్ నిగిరామి జనాన్యది అనారతమనుశ్వాసం జలరాశి వార్ణవ మేఘేన ముఖతృష్ణేన తన్మే క్షుదపశామ్యతి ఆవిరుద్ధైవ సాయుక్తేర్యయా పదేహి జీవ్యతే. సముద్రము నదుల వలన నీటిని గ్రహించినట్లుగానే నదుల నీటిని సముద్రం గ్రహించినట్లుగానే నేను ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి జీవులనందరినీ ఒకేసారి మృంగగలిగితే నా ఆకలి కొంత తగ్గవచ్చు. కానీ అందరినీ ఒకే తడవట మృంగటం అనేది యుక్తమేనా? అది సాధ్యపడుతుందా అని ఆలోచన చేస్తూ ఉన్నది. చేస్తూ మంత్రౌషధ తతోదాన దేవ పూజాది రక్షితం సమమేవ జనం సర్వం నిర్బాధం కహ ప్రభాదతే తపఃకరోమి రమమకిన్యేనైవ చేతసా తపసైవ మహోగ్రేణ యద్ధురాపం తదాప్యతే. వీరిలో చాలామంది ఏ విధంగా ఉన్నారు? మంత్రౌషధాలతో కూడుకుని ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, దానాలు పూజలు మొదలైనవి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందువలన వీరినందరినీ ఒక్కసారే మృంగడం అనేది సాధ్యపడదు. వీరినందరినీ ఒకే తడవ కనుక మృంగడానికి వీలు పడే శక్తిని నేను సంపాదించాలి. అలా సంపాదించడానికి నేనేం చేయాలి? ఉగ్రమైనటువంటి తపస్సుని నేను చేయాలి. అలా చేస్తే నాకు దుర్లభము అంటే నాకు సాధ్యము కానిది లేదు అనేది ఇక ఉండదు. ఏ విధంగా అంటే సముద్రం గనక నదీ జలాల్ని మింగినట్లుగానే జంబూ ద్వీపంలో ఉన్న సమస్త ప్రాణులను కూడా నేను కుక్క దిప్పుకోకుండా ఒకే పర్యాయం మృంగగలిగితే అప్పుడు నా ఆకలి మేఘాల చేత ఎండమాముల వలె అణిగి. కాబట్టి ఆ కార్యం కోసం ఆలోచన చేసి ఆమె గొప్ప తపస్సు చేయాలి. ఎలాగంటే తీవ్రమైనటువంటి తపస్సు వలన దుర్లభమైనది కూడా సులభంగా లభిస్తుంది అని ఆలోచన చేసి ఇతి సంచింత్య సర్వజంతుజాత జిఘాంసయ తపోర్ధమదస సస్మార పర్వతం భూతదుర్గమం తత్ర గత్వాధ సాస్నాత్వా తపః కర్తుః కృతస్థితిః అతిష్టదేకపాదేన చంద్రార్కా స్పందలోచన. ఇలా ఆలోచన చేసింది.
చేసి స్థిర విద్యుల్లోచన అయిన ఆ రాక్షసి అంటే స్థిరంగా మెరుస్తూ ఉన్న విద్యుత్ తీగలాగానే ఆ రాక్షసి ఏం చేసింది అంటే తన యొక్క చేతులు కాళ్ళు మొదలైన అవయవాలు అన్నీ కలిగి ఎలా ఉన్నది, నీలమేఘములాగానే ఉన్నది. ఆమె ఆ రాక్షసి అతి దుర్గమమైన హిమాలయాస్ పర్వతానికి ఆ అంచుకు వెళ్ళింది, ఆ చివరి శృంగానికి, ఆ కొమ్ము చివరికి వెళ్ళింది. అప్పుడు తపస్సుని ఆచరించాలి అని ఆ యొక్క శిఖరాన్ని చేరింది. చేరి అక్కడ ఒంటి కాలు మీద తపస్సుని ప్రారంభించింది. దాని నేత్రాలు ఎలా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి, సూర్యచంద్రుల్లాగానే మెరుస్తూ కనబడుతూ ఉన్నాయి. అంటే అది కళ్ళు తెరిచే ఉన్నది. ఇలా అది తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా దినాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు గడిచిపోయినవి. ఇక చలి కానీ, ఎండ కానీ, వర్షం కానీ ఏది లెక్క చేయకుండా శరీరాన్ని మరిచి ఆ రాక్షసి తపస్సు చేయగా చేయగా రాక్షసి యొక్క శరీరం కృషించిపోయింది. కృషించిపోయి ఇక అసలు ఆ పర్వతం మీద, అది పర్వతంలో లీనమైపోయినట్లుగా ఉన్నది, కానీ దాని యొక్క ఆకారం పెద్దగా కనిపించడం లేదు. పైకి లేచినటువంటి దాని యొక్క నల్లని కేశాలు ఎలా ఉన్నాయంటే స్థిరమైనటువంటి మేఘాల సమూహాలలాగానే స్థిమితమై ఉన్నది. ఆకాశాన్ని మృంగడానికి సిద్ధముగా ఉన్నదా అన్నట్లుగానే తపస్సుని ఆచరిస్తూనే ఉన్నది. ఈ ప్రకారంగా చింతన చేసిన రాక్షసి ఏం చేస్తోంది, సమస్త జీవులను కూడా భక్షించాలి అనే ఆలోచనతోటి తపస్సు చేయడానికై ప్రాణులచే చొరబడనటువంటి ఒకానొక పర్వతానికి అనుకూలముగా ఉంటుంది అని ఎంచి అచ్చటికి వెళ్ళింది, స్నానమాచరించింది. సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్న నిశ్చల నేత్రాలు కలిగినదై ఒంటి కాలు మీద నిలబడి తపస్సుని చేయడం ప్రారంభించింది. ఇలా చలి, ఎండ, వర్షం అనేది లేకుండా శరీరం కృషించిపోతూ ఉన్నా కూడా చర్మం మాత్రమే కప్పుకొని ఉన్న ఆ రాక్షసి యొక్క అంటే ఈమె యొక్క తపస్సు తారా సమీపమై ఉన్నది. అన్ని యొక్క ప్రదేశాలు కూడా వ్యాపించి ఉన్నది. అటువంటి ఆమె ఏ విధంగా ఉన్నది అంటే రోక్షకేసి అయి ఉన్న ఆ కర్కటిని, మరి కర్కటిపై జాలి కలిగి బ్రహ్మదేవుడు అరుదించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అదవర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః. ఏమని చెప్తూ ఉన్నారు, ఇట్లు కర్కటి సహస్ర అంటే 1000 సంవత్సరాల కాలం తపస్సు ఆచరించింది. యదహాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్క్షమేణ క్షుద్వినాశ పరంగతం. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెపై కృప కలిగింది, ఆ రాక్షసిపై కృప కలిగి అక్కడకు రాక్షసి ముందుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఉగ్ర తపముతోటి విషము, అగ్ని కూడా చల్లబడిపోతున్నట్లుగానే బ్రహ్మ మాట వేరుగా చెప్పాలా, అవసరం లేదు కదా. రాక్షసి బ్రహ్మకు మానసికంగానే వందనమాచరించింది. అచ్చటనే స్థిరంగా ఉండి ఆమె ఆ రాక్షసి ఏమంటుందంటే, క్షుణ్ణి వృత్తికై నేను ఏ వరాన్ని కోరుకోవాలి అని ప్రార్థిస్తూ ఉన్నది. ఏమని, నాకు బాగా ఎప్పుడూ కూడా తృప్తి చెందనటువంటి ఆకలి ఉంటుంది. ఈ ఆకలి తీరిపోవాలి అంటే నేను ఎటువంటి వరాన్ని కోరుకోవాలి, ఎలా ప్రార్థించాలి అని చింతిస్తూ వ్యాధియును లోహముతో నిండిన జీవసూచిన అవసరాన్ని కొంటాను అని నిశ్చయించుకున్నది. ఏ విధంగా, జీవసూచి అంటే సూది, ఆ సూచిక అంటే సూది, ఆ సూది అనేటువంటి వరాన్ని నేను పొందుతానని నిశ్చయించుకొని ఇంకా ఈ వర ప్రభావంతో అయితే నేను ఘ్రాణాకృష్టమైన సుగంధంలాగానే మనుష్య హృదయంలో ప్రవేశిస్తాను, ఇష్టానుసారం జగత్తుని మృంగగలుగుతాను. ఇలాగైతేనే నా ఆకలి తీరుతుంది. నాకు ఈ క్షుత్తు అనేది నశించిపోతే తప్ప, ఈ ఆకలి అనేది నశించిపోతే తప్ప నాకు పరమసుఖం అనేది లేదు.
కాబట్టి నేను మేఘధ్వనిగా, అప్పుడు రాక్షసి మేఘధ్వని గళయగు, అంటే మేఘాలు ధ్వనిస్తే గర్జిస్తే ఎలాంటి శబ్దరవం అనేది ఉత్పన్నమవుతుందో అటువంటి రాక్షసి ఇలా చింతిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు మొదలు వచనాలతో ఇలా అన్నాడు. పుత్రీ పుత్రీ కర్కటికే రక్ష కులశైలా భ్రమాళికే ఉత్తిష్టత్వం తుష్టోస్మి గృహాణాభిమతం వరం. ఓ పుత్రి కర్కటిక, రాక్షస కులశైల భ్రమాల, నీవు రాక్షస కులానికన్నింటికీ కూడా పర్వతం వంటి దానివి. కాబట్టి నీ తపస్సుకి నేను మెచ్చుకున్నాను. ఇష్టం వచ్చినటువంటి వరాన్ని నువ్వు పొందు లే అని చెప్పాడు. ఈ విధంగా రాక్షసి ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నది. 1000 సంవత్సరాలు గడిచిపోయినవి. దానితో బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. ఆమె దగ్గరకు ప్రత్యక్షమయ్యాడు. తీవ్ర తపస్సు లక్ష్య సిద్ధిని కలుగజేస్తుంది కదా. అంతేకాకుండా విషంతో నిండిపోయినటువంటి అగ్ని కూడా అట్టి తపస్సు చేతే చల్లబడిపోతుంది. అంటే తపస్సు చేత సాధించరానిది ఏదీ లేదు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు. ఓ పుత్రి, రాక్షస కులము అనే పర్వతానికి మేఘ సమూహంలాగా నీవు అలంకారభూతురాలువైన దానవు. కాబట్టి ఓ కర్కటి, నీ తపస్సు నాకు సంతోషాన్ని కలిగించింది, నేను మెచ్చాను. నీవు లెమ్ము, నీకు ఇష్టమైనటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్తూ, భగవన్భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసి ఛాయసి చ విదేప యసి చేద్వరం. అప్పుడు కర్కటి అంటుంది బ్రహ్మదేవునితో, ఓ భగవానుడా, భూత భవ్యేశ, వరమును ఇవ్వగోరిన నన్ను ఆయసీయసునుగా నన్ను వనర్చుము. ఏమంటుంది అంటే, ఓ బ్రహ్మదేవ, మీరు వరం ఇవ్వాలి అంటున్నారు. మీ వరం ఇవ్వగోరినట్లయితే నేను వ్యాధి రూపాన్ని పొందుతాను. ఇనుప సూదిలాగా నన్ను చేయండి. జీవముతో కూడినటువంటి సూదిగా అయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పింది. ఏమస్త్వితా ముక్త్వా పునరాహ పితామహ సూచిక సోపసర్గా త్వం భవిష్యసి విసూచిక వాతలేఖాత్మిక వ్యాధిర్భవిష్యసి విసూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. ఏమని చెప్పింది అంటే, అప్పుడు పితామహుడు అంటే బ్రహ్మదేవుడు రాక్షసికి ఆ వరాన్ని ప్రసాదించి, నీవు సూచికయు విసూచికయు కూడా అవుతావు. నువ్వు సూదివి అవుతావు, వ్యాధివి అవుతావు. నీవు అతి సూక్ష్మమైన మాయను అవలంబించి నిషిద్ధమైన, అంటే ఏదైతే విధి ప్రకారం విధించినటువంటి ఆహారం కాకుండా ఉంటుందో, నిషిద్ధమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో, పరిసరాలు ఏవైతే ఉంటాయో దానినే నిషిద్ధం అంటే వ్యతిరిక్తమైనది. అపక్వమైనది అంటే పండ్లైతే ఇంకా పండనివి, మరి పదార్థాలైతే ఇంకా పూర్తిగా ఉడకనివి, అటువంటి అపక్వమైనవి. అకాలములో అంటే కాలానుగుణంగా కాకుండా వ్యతిరిక్తమైనటువంటి కాలంలో అతి భోజనాదులను అంటే తినకూడనటువంటి పదార్థాల యందు, చెడు కర్మ చేసేటువంటి విషయాల యందు, చెడు ప్రదేశాల యందు కూడా, ఆ ప్రదేశాలలో నివసించేటువంటి నీచాత్ముల యందు కూడా నీవు వారిని సర్వదా హింసింపు. వాళ్ళని ఎల్లప్పుడూ కూడా నువ్వు హింసించి వాయు పరమాణ తుల్యవై, అంటే వాయువు ఏ విధంగా ఉంటుందో అంత సూక్ష్మంగా కనబడకుండా దానితో సమానమై ఎవరైతే ఇటువంటి అకాలమైన భోజనాలు చేయటం, నిషిద్ధమైన భోజనాలు చేయటం, ఉడకని పచ్చి పదార్థాలు తినటం, పాచిపోయిన పదార్థాలు తినడం, అంటే నిషిద్ధమైన ఆహార పదార్థాలను ఎవరు తింటారో, నిషిద్ధమైన ప్రదేశాల యందు ఎవరు నివసిస్తారో, నిషిద్ధమైన పనులు ఎవరు చేస్తారో వారికి నీవు గాలితో సమానమై అటువంటి వారి యొక్క నాసారంధ్రాల నుండి అంటే ముక్కు రంధ్రాలలో ప్రవేశించి జనుల యొక్క అపాన హృదయ మధ్యంన ఉండు, అంటే విడవబడేటువంటి గాలి యందు ఉండి ఆ ప్రదేశాన్ని నువ్వు ఆక్రమించు. మరి ప్లేహము మొదలైన అవయవాలను పీడించు, వారిని నాశనం చెయ్యి. నీవు
లేఖాత్మికమైనటువంటి విషూచిక వ్యాధివై గుణవంతుని గుణవిహీనుగా కూడా బాధింపగలవు. అంటే ఆలోచన సరళి అనేది లేనటువంటి వాణిని నువ్వు ఆవహించి మరి మంచి వైపు వాణిని పోనివ్వక చెడు వైపు మాత్రమే మరి చెడు ఆలోచనల విషయాల యందు అనురక్తుణ్ణి చేసి వాణ్ణి మానసికంగా కూడా నీవు బాధింపగలుగుతావు అని చెప్పాడు. అని చెబుతూ శ్రీ వశిష్ఠులు ఏమని చెప్తూ ఉన్నారు, ఓ రామ అట్లే ఎక్కువగా కాని బ్రహ్మదేవుడు పలికి తిరిగి ఇలా అన్నాడు, ఓ రాక్షసి నీవు బాధాకరమైన సూచికా రూపాన్ని అంటే సూది రూపాన్ని పొంది విషీచిక అనే రోగ రూపాన్ని కూడా పొంది నీవు గుణవంతులను గుణహీనులను కూడా బాధిస్తావు. గుణవంతులను గుణహీనులుగా చేస్తావు. గుణహీనులకి వారు సహజంగానే స్వాభావికంగా గుణహీనులే కాకుండా వారు చేసేటువంటి ప్రతి ఒక్క నిషిద్ధ కర్మయందు నీవు ఆవేశించి వారికి భౌతికమైన ఆరోగ్యాన్ని కూడా నశింపజేసి వారిని భక్షించి నీవు సుఖపడతావు. నీ యొక్క ఆకలి అనేది తీరుతుంది అని చెబుతూ, కావున గుణవంతుల చికిత్సార్థమై ఈ మంత్రాన్ని చెబుతూ ఉన్నాను విను అని మంత్రాన్ని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే గుణవంతుల యొక్క చికిత్సార్థము నేను ఎవరైతే గుణహీనులకు ఎటు కూడా ఈ మంత్రాన్ని వారు పఠించరు. కానీ గుణవంతులైనటువంటి వారిని నువ్వు ఎవరినైతే ఆవేశిస్తావో అటువంటి చికిత్స కోసం అటువంటి వారి యొక్క రోగం కుదరడం కోసం చికిత్సార్థం ఈ మంత్రాన్ని చెప్పుచూ ఉన్నాను. మరి హిమాలయ పర్వతానికి ఉత్తరమున కర్కటి అనే రాక్షసి ఒకత ఉన్నది. దానికి విషూచిక అన్యాయ బాధిక అనే మరి 2 పేరులు ఉన్నవి. కాబట్టి దాని నుండి ఎవరైతే తప్పించుకోవాలి అనుకుంటారో వారికి ఈ మంత్రం అనేది పనికి వస్తుంది అని బ్రహ్మదేవుడే తెలియజేస్తూ, ఓం హ్రీ హ్రాం హ్రీం రాం విష్ణు శక్తయే నమః, ఓం నమో భగవతి విష్ణు శక్తిమేనాం, ఓం హర హర నయనయ పచపచ మద ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవా సహ చంద్రమండగతోసి స్వాహ ఇతి మంత్రి మహామంత్ర సస్యవామ కరోధరే. దాని యొక్క మంత్రము ఓంకారం మొదలైన బీజరూపముకు విష్ణుశక్తికి నమస్కారము. భగవతి విష్ణుశక్తి నీ అంశమును రోగమును అగు విష్ణుశక్తిని హరింపుము గ్రహింపుము పచనమునర్పుము మధింపుము దూరమునర్పుము అని చెబుతూ, అంతేకాదు మార్జయే ధాతురాకారం తేన హస్తేన సంయుత హిమశైలాభిముఖ్యేన విధృతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రంధాం మంత్రముద్గరమర్థితాం. స్వాహారూపిణి వగు రోగశక్తి నీవు తావగు చంద్రమండలమున కరుగుము. మాంత్రీకుడి మహామంత్రమును తన కరతలమున లిఖించి రోగి దేహమును ఆ చేతితో తుడిచి ఏకాగ్ర చిత్తంతో ఇట్లు చింతించాలి. ఆతురం చింతయే చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాది విభ్రమై. సాధకో హి శుచిర్భూత్వా స్వాంఛాతః సుసమాహితః క్రమేణానే సకలాం ప్రోచ్చినత్తే విషూచికాం. ఈ కర్కటి మంత్రముద్గర మధ్యతయై రోగి దేహము నుండి వెలువడి ఏడ్చుచు హిమాలయానికి అభిముఖమై పరిగెత్తుతూ ఉన్నది. రోగి చంద్రమండలమున అమృతమున సర్వయ వ్యాధి వినిర్ముక్తుడై జరామరణాలు వివర్జితుడై వెలయుచూ ఉంటాడు. సాధకుడు శుచివంతుడే ఆచమనము చేసి ఏకాగ్ర చిత్తముతో ఇట్లు అనుష్ఠించినట్లయితే ఈ విషూచిక సర్వము కూడా నశించిపోతుంది. ఇతి గగనగత స్త్రీ లోకనాదో గగన సిద్ధ గృహీత సిద్ధమంత్ర గత ఉపగత శక్ర వంధ్యమాను నిజపుర మాక్షయమాయాముజ్వల శ్రీహి. ఈ విధంగా త్రిలోకనాథుడైన బ్రహ్మదేవుడు ఇలా చెప్పి ఆకాశ మార్గమున వెళ్ళుచూ సిద్ధుల చేత నమస్కరింపబడి అక్కడికి అరుదించి ఇంద్రునికి కూడా ఈ మంత్రాన్ని చెప్పి నిజలోకానికి వెళ్ళిపోయాడు.
ఈ విషూచిక వ్యాధిని పారద్రోడే మంత్రాన్ని మనం మళ్ళీ ఒకసారి వచన రూపంలో తెలియజేసుకుంటూ, విష్ణుశక్తి నమస్కారము. ఓ భగవతి వగు ఆద్య విష్ణుశక్తి, నీవు నీ అంశభూతమైన ఈ రోగరూప విష్ణుశక్తిని ఓంకారవాచ్యముకు కారణరూపము శీఘ్రముగా ఉపసంహరింపుము, స్వస్థానమును పొందింపుము, అంతేకాదు మధింపుము, ఈ స్థానము నుండి దూరమునర్చుము. ఓ రోగశక్తి, నీవు ఈ నీ స్వస్థానముగు హిమవత్ పర్వతానికి వెళ్ళిపోము. ఓ రోగి, పూర్వ దుష్కర్మ వలన రోగముచే బాధితుడవగు నీవు ఈ మంత్ర ప్రభావము చేత తిరిగి జీవన సామర్థ్యము సంగు అమృత పూర్ణముగు చంద్రమండలమును ఆ భావననే పొందితివి. ఈ మహామంత్రమును మాంత్రికుడు తన ఎడమ చేతితో వ్రాసి ఆ చేతితో రోగిని తొడవవలెను. అంతేకాదు, ఈ మంత్రము అంటే గుదియ చేత మర్దింపబడి, అంటే కర్ర చేత మర్దించబడి ఆ విషూచిక రూపమైన కర్కటి రాక్షసి కర్కశ రోదనము చేయుచు రోగి యొక్క శరీరము నుండి బయలుదేరి హిమవత్ పర్వతం వైపుకు పరిగెడుచున్నట్లుగా మాంత్రికుడు భావన చేయాలి. అంతేకాదు, ఆ రోగి అమృతమయమైనటువంటి అమృతముతో నిండిపోయిన చంద్రమండలం, వార్ధక్యము అంటే ముసలితనము, మరణము లేనిదై సమస్త శారీరక మానసిక వ్యాధిని ఈ భ్రమ వర్జితుడై, అంటే భ్రమను వదిలేసి ఉన్నట్లుగా చింతను చేయాలి. ఈ మంత్రాన్ని సాధించేవాడు శుచివంతుడై బాగుగా స్నానము అవి చేసి ఆచమించాలి. ఆచమనం తర్వాత ఏకాగ్రమైన చిత్తముతో ఈ ప్రకారంగా అనుష్ఠించాలి. ఇలా అనుష్ఠించినప్పుడు ఆ విషూచిక వ్యాధినంతా కూడా నిర్మూలించగలుగుతుంది అని చెప్పారు. శ్రీ వశిష్ఠదేవులు బ్రహ్మదేవుడు ఈ విధంగా మంత్రాన్ని చెప్పారు అని చెబుతూ, ఓ రామ, ఈ విధంగా త్రిలోకనాథుడైన బ్రహ్మదేవుడు ఇలా పలికాడు. పలికి ఆకాశచారులైనటువంటి సిద్ధులచే గ్రహింపబడిన మంత్రము గలవాడై దేవేంద్రునిచే నమస్కరింపబడి నాశరహితమైన ఉజ్వల సంపదలతో కూడి తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు అని చెబుతూ ఇంకా ఏమంటున్నారు, ఓ రామ, పర్వత శిఖరములాగా ఉన్న నల్లని వర్ణము కలిగినది మేఘాకారమైన ఆ రాక్షసి క్రమంగా సూక్ష్మత్వాన్ని పొందింది. మొదట మేఘాకారంగా, ఆ తర్వాత వృక్షాకారంగా, అంటే గొప్ప ఆకారం కలిగినది కదా, అక్కడి నుండి తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత మనిషి అంత పరిమాణం వచ్చింది. మనిషి అంత ఆకారాన్ని పొంది ఇంకా కూడా సూక్ష్మమైంది. అయ్యి చెయ్యంత ఆకారం అంత పరిమాణమే అయింది. ఆ తర్వాత అంగుళమంత అయ్యింది. ఆ తర్వాత మినపగింజ అంత అయ్యింది. ఆ తర్వాత సూది అంటే సూచిక అయ్యింది. తర్వాత పట్టు వస్త్రాన్ని కుట్టే సూదిలాగా తయారైంది. ఈ ప్రకారము పర్వతాకారం కలిగిన ఆ కర్కటి సంకల్ప పర్వతం లాగానే అణుమాత్ర పరిమాణం కలిగింది అయింది బ్రహ్మదేవుని యొక్క వరం చేత. నల్లని ఇనప సూదిగాను జీవసూచికగాను కూడా అయ్యి అది పంచమహాభూతాలు అంటే లింగ శరీరము, పుర్యష్టక దేహము, పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచమహాభూతాలు, అంతఃకరణము, అవిద్య, కామము, కర్మము వీని యొక్క కలయిక చేత చెలింపబడుతూ ఆకాశమునందే సంచరిస్తూ శోభాయమానంగా ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు, మరి పంచజ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాలుగా, అంతేకాదు పంచజ్ఞానేంద్రియాలు శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వాఘ్రాణము, కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు, ఈ విధంగా అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారము, అవిద్య అజ్ఞానముతో, కోరికతో, కర్క్రియతో వీటన్నింటి యొక్క కలయికతోటి అది ఏ విధంగా అంటే కనబడనట్లుగానే సర్వము నిండి సూక్ష్మరూపమై అక్కడ శోభాయమానంగా అంటే ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా సూచి రూపత్వాన్ని పొందిన కర్కటి కల్పన మాత్రమే. దాని యందు లోహత్వం ఉన్నదా అంటే లేదు. మరి భ్రమచేత అలా కనబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.